మీ అందరికీ గేమ్ ప్లే డెవలప్లకి స్వాగతం. ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్టింగ్ అండ్ బిల్డింగ్ గేమ్ని ఆడబోతున్నాం గైస్. ఈరోజు అయితే మనం అతి పెద్ద ఇల్లునైతే కట్టాం. చూసారా దేవుడా, చాలా పెద్ద ఇల్లు. ఇలా అలా కాదు గైస్, లోపల కూడా చూపిస్తాం పదండి. ఎందుకంటే ముందు మనం ఇక్కడ బెడ్ వేసుకొని పడుకొని రేపు మార్నింగ్ లెగ్స్ చూపిద్దాం. బెడ్ ఉందా నీ దగ్గర? నా దగ్గర లేదు. క్రియేటివ్ లో ఉన్నావా? లేదు, సర్వైవల్. ఇంటి లోపలికి పద ముందు. నువ్వు ప్లీజ్ క్రియేటివ్ కురా. ఏంటి క్రియేటివ్ కురా? ఇక్కడే బెడ్ వేసుకుందాం. మనం రేపు పొద్దున్నే లెగ్స్ మన ఫ్రెండ్స్కి చూపిద్దాం. నాకు ఒక బెడ్ ఇవ్వా. ఉండమ్మా, ఏది ఉండు. బెడ్ ఎత్తుకుని వచ్చేసావా? నేను ఆల్రెడీ 2 బెడ్స్ రెడీగా ఉంచాను. నేను ఆల్రెడీ ఒక బెడ్ వేసుకున్నా, పడుకున్నా కూడా. ఎస్ గాయ్స్, రేపు పొద్దున అయితే మీకు అవసరం ఇల్లుని చూపిస్తా. సర్వైవల్కి పదండి. ఎంత కష్టపడి కట్టామో తెలుసా గైస్ మీకు ఆ ఇల్లు. అరే లోపలికి వెళ్తున్నాం. ఓ ఉండు ఒక నిమిషం. ఇంకా నేను బయట చూపిస్తున్నా. ఇవన్నీ ఫర్నెక్స్ గైస్. ఎస్ గైస్, చూసారు కదా ఫర్నెక్స్. ఇవన్నీ లోపల ఏవో ఉన్నాయి. ఫర్నెక్స్ నేనే పెట్టాను ఇవన్నీ. నేనేమో చూడలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎస్, ఈ బటన్ అనమాట. ఇవి బటన్స్ అనమాట. అరే లోపల గ్లాస్ పెట్టిన లోపల నుంచి అసలు నాకు అదే అర్థం కావట్లేదు. నేను ఒక్క దాంట్లో చూసాను, కానీ ఇప్పుడు నాకు అది ఓపెన్ చేయడం రావట్లేదు. అసలు తలుపు పెట్టలేదేంటి? ఇలా పెట్టావు నువ్వు. బయట నుంచి చేస్తానని చెప్పి తలుపులు ఇక్కడ పెట్టావు చూడు. ఎక్కడ? ఇక్కడ. ఏ అది తీక ఉంచాలి. ఓ ఎస్ గైస్, ఓకే. ఇవి కూడా ఒక బటన్స్. ఇవి కూడా బటన్స్ అనమాట గైస్. అవి నొక్కితే అక్కడ అదేమంటారు అవన్నీ ఎక్కడ పడితే నువ్వు అక్కడ ఖాళీలు పెట్టేస్తున్నావు. అవి తలుపులే కానీ అవి మూసుకోవట్లే. ఏంటి ఇక్కడ కాల్ చేసావు? ఏంటి కింద ఫ్లోర్ అంతా చేస్తానని చెప్పి మొత్తం కాల్ చేసావు? కాల్ చేశాను. ఏం కాల్ చేశాను? అగో అక్కడ యాడ్ వస్తుంది. ఏడా? ఏది కాల్ చేశాను? ఇంకో ఇట్రా చూడు. కాల్ చేసింది మొత్తం. నేను ఎక్కడ ఉన్నాను చూడు. రా, ఇంకో అదంతా కాల్ చేసావు. ఓ అది ఫైర్ ఫ్రేమ్ యట్ ఏమో. వామ్మో, దగ్గరికి వెళ్ళకు, అంటుకుంటుంది. నాకేమో అంటుకోవట్లేదు. నేను పైకి వెళ్తాను. ముందు నా పై ఫ్లోర్ చూపిస్తాను మీకు. ఏ కదా. అరే నాకు అసలు ఇంత పెద్ద ఇల్లు చేశాను కదా గాయస్, ఎట్టెళ్ళలో కూడా అర్థం కావట్లేదు. చూడండి గాయస్, మా పై ఫ్లోర్ అయితే అదిరిపోద్ది. చాలా కష్టం గాయస్. క్రియేటివ్లోనే కట్టాం కానీ చాలా కష్టపడ్డాం. నాకు తెలుసు మీరు ఎప్పుడైతే పెద్ద ఇల్లు చూసారు కదా. ఇది వాషింగ్ మిషన్ కాదు. ఓ ఇక్కడ బాత్రూమ్. ఇవన్నీ అవి ఓపెన్ అవ్వవు. జస్ట్ అలా పెట్టి చూసారు కదా గాయస్. ఇదైతే బాల్కనీ అనమాట. ఓ ఇచ్చారా? నాకు బాల్కనీ చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ అంతా కట్టిన మనోడే. మా ఊరికి బాల్కనీస్ అంటే చాలా ఇష్టం కదా. చూసారు కదా గాయస్, చాలా పెద్ద బాల్కనీ. ఇచ్చారు కూడా ఉంటుంది. ఎక్కడ? ఓ ఇచ్చారు, నా వైపు చూడరా. ఇచ్చారు. అరే ఇది బాత్రూమ్ అబ్బా. ఇంకో నేనున్నా, నా ఇచ్చారా. చాలా పెద్ద బాల్కనీ కట్టాను. ఇచ్చారు నుంచి చూస్తే ఇప్పుడు వెళ్తే మనం పని అయిపోద్ది. ఇంకా అంత దూరం వెళ్ళి వచ్చేసి ఇక్కడ ఫైనాన్స్ పెట్టారు ఎవడు? నేనే పెట్టాను. ఫైనాన్స్ ఎవరు పెట్టారు? అన్ని ఫైనాన్స్ అంటే కష్టం అబ్బా. ఫైనాన్స్ దగ్గర లుక్ బాగుందని నొక్కేసాను. అసలు నువ్వు పైన ఎందుకు పెట్టావు? నన్ను అడగకుండా పైన ఎందుకు పెట్టేసావు? ఫైనాన్స్ ఎన్ని పెట్టావు? నచ్చితే పెట్టారేమైనా. లుక్ బాగుంది. లుక్ వస్తుంది, అంతకు మించి ఇంకేం వస్తుంది. ఫర్నెక్స్లో అప్పుడప్పుడు నువ్వు కావాల్సి తీసుకోవచ్చు. చాలా మా డైనింగ్ రూమ్ ఇది. ఎస్ గాయ్స్, ఇక్కడ నేను కూడా కూర్చోవాలి. ముందు ఎలా కూర్చోవాలి? కూర్చోడం నాకు తెలియదు. నాకు తెలుసు ఎలా కూర్చోవాలి. ఎస్, నేను కూర్చుని పోయాను. దాని మీద ఉండి నువ్వు వచ్చేయి. ఎస్, కూర్చున్నావా? ఎస్, తిండి పెట్టండి ఎవరో ఒకరు నాకు. తర్వాత చూసుకొచ్చి 11 వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫర్నెక్స్ పెట్టా. ఇక్కడే మన ఫుడ్ ఇది. టీవీలో కనబడి. ఎస్, ఇదే మన ఫుడ్ అనమాట. ఇక్కడ అసలు ఇక్కడ పెట్టాలి. అసలు ఏముందని అందరూ కాలిపోతుంది. ఏమో తెలియదు. ఏమీ లేదు, ఖాళీ. కానీ కాలుతుంది.
ఇది బెడ్రూమ్ అనమాట. ఇక్కడ బెడ్స్ వేస్తాం మేమిద్దరం. 3 బెడ్స్ ఇక్కడ ఇంకో 3 బెడ్స్ వేస్తాం. ఆల్రెడీ ఇది బెడ్సేరా? బెడ్డా పడుకొని చూడు. పడుకోలేవు. సో బెడ్స్ ఎక్కడ వేద్దాం? వేద్దాం ఇప్పుడు కాదు, ఇంకా మనం క్రియేటివ్కి వెళ్ళి ఇంకా డెవలప్ చేద్దాం. ఇదే ఫుల్ డెవలప్డ్ ఇల్లు. ఇంకా డెవలప్ చేద్దాం గైస్. అస్సలు ఎరగకుండా నువ్వు కాల్స్తే ఇక్కడ ఎలా ఎరగొట్టి చూడు, అస్సలు ఎరగదు. కింద ఎరగదు కానీ పైన క్రీపర్ పేలినా సరే అంత పెద్ద డ్యామేజ్. ఇక్కడ ఏదో పడిపోయింది. ఏంటి వాటర్ తీసుకున్నావు నువ్వు? నాకు అది ఇంకో వెనకతల ఇలా వాటర్ ఏంటి? దానిపైన ఫ్లవర్ పెట్టాలి. నాకు ఒక ఫ్లవర్ ఇవ్వా? ఫ్లవర్ ఓకే. ఫ్లవర్ ఇది అయితే డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది. చాలా బాగా కట్టాం గైస్. ఇల్లు అయితే చాలా పెద్దది అనమాట. చాలా పెద్ద. ఇది మేము కూర్చునే ఇదైతే మేము డబ్బులు పెట్టుకున్నాం గైస్. వరల్డ్ అయితే డబ్బులు పెట్టుకున్నాం, అందుకే ఇలాంటివన్నీ మాకు వచ్చాయి. చూసారు కదా గైస్, అస్సలు ఎరగదు ఇది ఎంత సేపు. అలా అని కదా మేము అంతా క్రియేటివ్లోనే కట్టాం. చాలా కష్టపడ్డాం గైస్. ఈ ఇంట్లో అసలు నా దారిలో నేనే మర్చిపోయాను. నేను ప్రతిసారి బాల్కనీ ఇది నేను పైన కట్టుకున్నాను కదా, నాకు ఇచ్చొచ్చు కదా పైన. నేను కట్టుకున్నాను. పైన చాలా బాగా నచ్చింది. అది నేనే కట్టుకున్నాను. అంతేనా? అదే ఓకేలే, నువ్వే ఉంచుకోపోని. అరే పడిపోయానా? అవును. ఇంతకీ ఓపెనా? కింద నుంచి నేను ఉన్నాను చూడట్టు. ఇది అసలు బెడ్రూమ్ ఏదో ఒకటి. చాలా ఇది పైన బెడ్రూమ్, కింద బెడ్రూమ్ చేస్తామా మనం? చేసినట్టు గుర్తులేదు నాకు. సరే కిందకి వెళ్దాం పదాం. వెనకతలే వచ్చే. ఓ చూసారు కదా గాయస్, తినైతే అక్కడ పడితే అక్కడ కన్నాలు పెట్టేసింది. కన్నాలు అంటే కన్నాలు కాదు, అదే అలా పెట్టింది. ఇది నువ్వు సహమే చేసావు, ఫుల్గా చేయలేదే. ఏంటది? లేదంటే జాంబీస్ క్రీపర్స్ వచ్చేస్తారు, చూసుకోవాలి. గ్లాస్ డోర్ పెట్టాను అబ్బా నేను. మర్చిపోయావా? పెట్టాము, సహమే పెట్టా. ఇది గైస్ అసలు ఒరిజినల్ లుక్ దీనిది. ఎస్. ఓకే గైస్, చూద్దాం ఒకసారి. ఇంకా పైన ఉన్న ఫ్లోర్ ఉందేమో, మర్చిపోయాను నేను కూడా. ఇల్లు మొత్తం చాలా రోజులు అయిపోయింది. ఎస్, ఈ బాల్కనీ చూసేసాం, ఇటు చూసేసాం. ఓకే, ఇంతే ఇల్లు. అసలు చూపిస్తాను. ఇటు సైడ్ కూడా చూపించాలి మనం. అరే వీడు ఏంటి అసలు పిల్లర్స్ వేసాము వీటికి. పిల్లర్స్ వేస్తాం. ఇదంతా క్రియేటివ్. సో మీరు పెద్ద ఏముండదు అనుకుంటున్నారు, కానీ ఇది కట్టడం చాలా కష్టం. ఇది స్విమ్మింగ్ పూల్ గైస్. ఇది చూసారు కదా గైస్, స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దది. దీంట్లో తేలడానికే చాలాసేపు పడుతుంది. చాలా ప్లెయిన్ గా చేసామన్నమాట. నేను లోపలికి వెళ్తాను. లోపలికి చూసావా, నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. నేను లోపల ఉన్నాను. ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. పేర్లు పెడదాం అనుకున్నాం గైస్. మేమైతే ఫామ్ కూడా తయారు చేస్తాం ఇక్కడ. ఫామ్ వద్దు, మనమే పెద్ద బయట తయారు చేసుకుంటాం. నువ్వు ఇక్కడ అంతా ఫెంచెస్ లాగా వేస్తావు అన్నమాట, ఎవడు రాకుండా. నాకు బాగా అర్థమైంది గైస్. ఇది ఇంకో డోర్ అనమాట మా ఇంటికి. నాకు ఇక్కడ ఫ్లవర్ దొరికింది, నేను లోపలికి పెట్టుకుంటా తర్వాత. కాదు, ఇక్కడ ఫ్లవర్ మిస్ అయింది. ఫ్లవర్లో పెట్టే ఎక్కడ? ఇక్కడ ఓపెన్ అని చూడు. ఎక్కడ ఉన్నావు? లోపల ఉన్నావా? ఓపెన్ దగ్గర ఇంకో నాకు ఫ్లవర్ దొరికింది. రోజ్ పెట్టినా? రోజ్ పెడతానన్నా. రోజ్ వేరే దాంట్లో పెడతాను. ఇక్కడ ఖాళీ ఉంది. నేనే కదా పెట్టాను, కానీ ఎందుకో నాకు అంత నచ్చలేదు ఫైర్ ఇక్కడ. నాకైతే భయం. మీకు ఇల్లు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూసారు కదా గైస్, ఫైనాన్స్ పెట్టేసింది ఇదంతా. ఈ ఇల్లు మీకు చూపించడానికి చాలాసేపు పట్టింది. నియర్లీ 9 minutes. 9 minutes అవుతుంది అనుకుంటా. నువ్వు ఎక్కడున్నావు చూడడానికి కూడా. మనం ముందు మన ఇంటికి డోర్స్ పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది. డోర్స్ ఏమొద్దులే, అలాగే ఉన్నాయి. ఇలాగే కేకలాగా ఉంది. నాకు చీటికి మాటికి ఆన్సర్ వచ్చేస్తున్నాయి. మీకు మొన్న మేము వీడియోస్ పెట్టలేదు కదా 4 days. ఆ 4 days అయితే ఇదిగోండి ఇదే పని. ఖాళీ దొరికినంత సేపు ఇదిగోండి ఇల్లు డెవలప్ చేస్తూనే ఉన్నాం.
ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది, కానీ నాకు ఈ ఫైర్ చూస్తుంది చాలా భయం వేస్తుంది. దీన్ని తీసేస్తాం. చూపించాలనిపించింది. వద్దు వద్దు, ఫైర్ని ఎక్కడ ఏమి తీయలేదులే. చాలా కష్టం గైస్, నార్మల్ కష్టం కాదు. నాలా గాయస్ ఈ ఫ్లవర్స్ నేను తీసేసాను, నేనే పెట్టాను, నేనే తీసేసాను, ఎందుకో తెలియదు. చాలా ఓపెన్ ఏరియా అయితే మాకు ఇందులో మనకు కావాల్స్తే గ్లాస్ తీసేసి పెట్టుకోవచ్చు. చాలా ప్లేస్ అయితే కావాల్సి వచ్చింది దీనివల్ల. ఈ ఫ్లవర్ ఇక్కడ కాదు, నాకు తెలిసి అన్నిటికంటే ఎక్కువ టైం టేకన్ ప్లేస్ని క్లియర్ చేయడమే. పువ్వులు అయితే ఉండాలి, గ్రాస్ అక్కర్లేదు మనకి. ఓకే, సీడ్స్ మనం ఒక చోట పెట్టి నేను వస్తా. ఎందుకు మళ్ళీ రాత్రి అవుతుందా? ఏంటి అవుతుందిగా? అరే అప్పుడేనా? ముందు మన ఇద్దరు బెడ్రూమ్స్ ఇదిగో ఇదే పని చెప్తున్నాం మనం. ముందు లోపలికి వెళ్దాం. మీకు ఇంకా మేము వేరే ఇల్లులు కూడా చూపిస్తాం ఫ్యూచర్లో. ఇంకా ఇల్లు తయారు చేస్తాం. అరే ఓపెన్ ఎట్టు నా ఇంటికి ఇటు. సీడ్లింగ్స్ అయితే నాకు దొరికాయి గైస్. ఈ సీడ్లింగ్స్ అయితే మేము డోర్ అసలు నువ్వు ఈ డోర్ని ఎలా చేసావు? అది నేను జస్ట్ ప్లాట్ఫామ్ బాగుంది కదా అని పెట్టాను అంతే, అది డోర్ కాదు. ఓకే, బెడ్ ఎక్కడ వేద్దాం? నా బెడ్రూమ్ ఏది? వామ్మో, ఈ రూమ్స్ ఎత్తుక్కునేసరికి నాకు టైం మొత్తం అయిపోతుంది. అందుకే గైస్ రాత్రి అయితే మీకు లుక్ చూపిస్తాను గైస్, సూపర్ ఉంటుంది. ముందు దానికన్నా ముందు క్రియేటివ్కి వెళ్ళాలి, ఎందుకంటే రాత్రి జోంబీస్ ఎవడన్నా వచ్చి మా ఇంటి ముందు కనుక పేలితే వాడికి ఉంటుంది, ఇల్లు నాశనం అయిపోవడం పక్క నుంచి వాడికి అవుతుంది. ఆడు క్రేపర్ అయినా జోంబీ అయినా సర్వైవల్లోనే ఆడికి చొక్కలు చూపిస్తాం గైస్ మేము. అలాంటిది క్రియేటివ్లో అది ఇంత పెద్ద ఇంటి. అరే ఆడికి ఎన్ని పైకి ఎక్కలేదు ఉండాలి. అరే పైకి ఎక్కరా బై, నువ్వు కత్తిరాగా ఉంది గైస్ ఇంటి లుక్ అయితే. ఓయ్ నువ్వు దగ్గర వెళ్తున్నావా? లేదు, సరే దా ఇప్పుడు చూపిద్దాం ఇంటి లుక్. పోనీ జోంబీస్ ఎవరు రారేమో అని నేనంతే అనుకుంటున్నాను. చూసారా గైస్, నైట్ టైం కూడా లుక్ ఏ మాత్రం తగ్గలే. చూసారా గైస్, సూపర్ అసలు ఇదైతే సూపర్ గైస్. ఇదైతే నేనైతే స్క్రీన్ షాట్ తీసుకుంటాను గైస్. నేను కూడా. అరే స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి? నేను నీకు పంపిస్తా. ఓకే బాగానే ఉంది ఈ పాటికి. ఇంటి పక్కన పూలు ఒక లుక్ ఇస్తుంది, కానీ గ్రాస్ అవ్వట్లేదు. అరే పూలు నేనే తీసేస్తాను. షార్ట్ తీసుకుంటున్నా. సీడ్స్ నా ఫ్రెండ్ కూడా దొరికాడు గైస్ మనకి. ఓయ్ ఇది అసలు నా ప్లాన్. గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. అలాగే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోని. బాయ్ బాయ్.